న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని ఖమ్మం కోర్టు ఆవరణలో నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రధానంగా బార్ కౌన్సిల్లో నమోదు అయిన న్యాయవాదులందరికీ వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూషన్ గవర్నమెంట్ ప్లీడర్ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి రవికుమార్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి సివి ఆనంద్ గారు ఇస్ డైనమిక్ ఆఫీసర్ అండ్ దెన్ స్టేట్ కెనాట్ ఓవర్ రైడ్ సెంట్రల్ యాక్ట్, బట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో ఇన్ వ్యూ ఆఫ్ సీరియస్ తీసుకోవాలి. అండ్ దీన్ని కొంచెం మనం ఇవాళ రిలే దీక్ష కూడా సెక్రటరీ గారు అందరూ కూడా సహకరించారు. మ్యాండేట్ అండి, ఇవాళ మనకి జీపీ పోస్టులు కానీ పీపీ పోస్టులు కానీ కొత్త పోస్టులు కూడా మనం క్రియేట్ చేసుకున్నాము. ఇవాళ పబ్లిక్ హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఖాళీగా ఉన్న పీపీ ఏజీపీ పోస్టులు వెంటనే అపాయింట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా 35 సబ్సెక్షన్ 3 బిఎన్ఎస్ యాక్ట్ని అమెండ్ చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా బార్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున నిరాహార దీక్ష కార్యక్రమం చేయడం జరిగింది. మీ ద్వారా ప్రభుత్వానికి 2.5 ఏళ్ల నుంచి ఖమ్మం జిల్లా కోర్టులో పీపీ పోస్టులు అదేవిధంగా ఏజీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే వాటిని అమలు చేసి లిటిగెంట్ పబ్లిక్కి న్యాయం చేయాలని, అదేవిధంగా న్యాయవాదులకు న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా 2019 నుంచి ఈ రోజు వరకు వేలాది మంది న్యాయవాదులు హెల్త్ కార్డు లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ సతమతమవుతూ ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్న న్యాయవాదులు ఉన్నారు. ఆ న్యాయవాదులకి ప్రభుత్వం ఒక 500 రూపాయలు కేటాయించి, గత ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం 500 రూపాయలు కేటాయించి 500 కోట్లు కేటాయించి 2019 నుంచి ఈ రోజు వరకు ఎన్రోల్ అయిన న్యాయవాదులందరికీ కూడా హెల్త్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే గత 41A సిఆర్పిసి ఇప్పుడు కొత్తగా 35 సబ్ క్లాస్ 3 బిఎన్ఎస్ యాక్టు అది పోలీసు వాళ్ళకి చుట్టంగా మారింది. అది ఇమీడియట్గా తక్షణమే దాన్ని అమెండ్ చేసి ఎవరైతే లిటిగెంట్ ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ ఆ 7 సంవత్సరాలు మినహాయించాలని దాన్ని తీసేయాలని, కొన్ని సెక్షన్లని తీసేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని